నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఎట్టకేలకు లావణ్య యూటర్న్ తీసుకునేలాగా శేఖర్ భాష చేశాడా? లాయర్ ప్లాన్ ఫెయిల్ అయిందా? కోర్స్ శేఖర్ భాష ఎంట్రీ కాకపోయి ఉండుంటే మేబీ లావణ్య ఫైట్ అనేది ఇంకోలా ఉండేదేమో. శేఖర్ భాష ఎంట్రీతో అలుపెరగని పోరాటంతో లావణ్య యూటర్న్ తీసుకుంది అన్నది క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఎందుకంటే నిన్న జరిగిన ఒక టీవీ డిబేట్లో జరిగిన మొత్తం ఎపిసోడ్ని చూసుకుంటే, అంటే ఒక్క అమ్మాయిని చేసి ఎలా ఎగబడుతున్నారు అంటానంటే అవతల వాళ్ళు ఎన్నన్నా ఆరోపణలు చేస్తారు. నీ దగ్గర నిజం ఉన్నప్పుడు నువ్వు ఫైట్ చేయాల్సిందే. దానికి గివప్ ఇచ్చావు అని అంటే అవతల వేసిన ఆరోపణలు నిజం అని కన్ఫర్మ్ చేసుకున్నట్టే. నిన్నటి వరకు నా రాజు నాకు కావాలి, నా రాజు కోసం ఎంత దూరమైనా వెళ్తాను, నా భర్త నా రాజును నన్ను అస్సలు ఎవరు విడదీయడానికి వీల్లేదు అంటూ బిగిన తను ఈ ఫైట్ చేసిన విషయాలు మనకు తెలిసిందే. శేఖర్ భాష కావాలనే నా మీద నిందలేస్తున్నాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఓన్లీ ఆ ట్యాంపర్ చేసిన ఫోన్ కాల్ రికార్డ్స్తో తెర మీదకి వస్తున్నాడు అనేసి అంటూ చెప్పడం జరిగింది. ఈవెన్ ఆ టీవీ డిబేట్లో తను కొట్టడం కూడా మనం చూసాము. నువ్వెంత ఏం చేసినా నిన్ను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ అటు ప్రీతిని ఉదయ్ని కూడా తెర మీద తీసుకురావడం జరిగింది. ఈమె ఏమేం చేసింది అంటూ ఉదయం నుండి కూడా ప్రీతి ఉదయ్ వీడియోస్ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటు రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ కోసం నిన్న కోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. విచారణ చేపట్టారు. మరి కాసేపట్లో ముందస్తు బెయిల్కి సంబంధించి ఏంటి రిజల్ట్ అనేది తెలియబోతుంది. ఎందుకంటే తన మీద 3 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అయితే అబార్షన్కి సంబంధించి ఎఫ్ఐఆర్లో నమోదు అవ్వలేదు అన్న విషయం అయితే అందులో విచారణలో అయితే తెలిసింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి విచారణ కొనసాగించాలంటూ కోర్టు ఆదేశించింది. మరి రాజ్ తరుణ్కు దీంట్లో ఊరట లభిస్తుందా లేదా అనేది మరి కాసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. ఇక సీన్ కట్ చేస్తే నిన్న మాదాపూర్ పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్ పేరెంట్స్ వెళ్ళి లావణ్య మా ఇంటికి వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది, ఆమె వల్ల మాకు ప్రాణహాని ఉంది, మేము హార్ట్ పేషెంట్స్ని, నా ఇంటికి వచ్చేసి నిన్న గోలగోల చేసింది కాబట్టి ఆమె దగ్గర నుంచి మాకు రక్షణ కల్పించాలి అంటూ కూడా మాదాపూర్ పోలీస్ స్టేషన్లో నిన్న కేసు ఫైల్ చేయడం జరిగింది. మొత్తానికి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు లావణ్య కొత్త వాదన ఏంటంటే, 10 ఏళ్ళు మేమిద్దరం సహజీవనం చేశాం కదా, 2 సంవత్సరాలు నాకు అబార్షన్ చేయించాడు, అంటే 2 సార్లు నాకు అబార్షన్ చేయించాడు కదా, దీన్ని అయితే అంటే నాతో సహజీవనం చేశానన్న విషయాన్ని ఒప్పుకున్నాడు కదా, నాకు 10 ఇయర్స్కి నాకు ఏం సమాధానం చెప్తాడు, నా జీవితాన్ని నాశనం చేసినందుకు ఆయన ఏం సమాధానం చెప్తాడు, ఇప్పుడు నేను తేల్చుకుంటాను. మొన్నటి వరకు నా రాజు నాకు కావాలనేసి కూర్చున్నాను, ఇప్పుడు దానికి సమాధానం చెప్పకపోతే ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, నేను కూడా కోర్టులోనే తేల్చుకుంటాను, కోర్టు న్యాయం చేస్తుంది అంటూ ఇప్పుడు లావణ్య మరొక యాంగిల్ తెర మీద తీసుకురావడం జరిగింది. అంటే తనతో ఇన్ని సంవత్సరాలు సహజీవనం చేసిన ఒక అమ్మాయి గురించి ఇంకొక 3వ వ్యక్తితోటి స్టూడియోలన్నీ తిప్పించి వాళ్ళ దగ్గర పడుకుంది, వీళ్ళ దగ్గర పడుకుంది, డ్రగ్ డీలరు, అది ఇది అని చెప్పించేసి తనతో ఉన్న అమ్మాయికి వాల్యూ ఇవ్వకుండా పరువు తీసిన వాడు నాకు అవసరం లేదు, అలాంటి వాడిని ఇంకా నేను అసలు నా లైఫ్లోకి రానివ్వను, బట్ నేను తన కోసం 70 లక్షల వరకు ఖర్చు చేశాను, అంతకు మించే పెట్టాను, ప్రతిదీ నా దగ్గర ప్రూఫ్ ఉంది, నేను పెట్టిన అమౌంట్ సంగతి ఏంటి, ఈ 10 ఏళ్ళ నా జీవితం సంగతి ఏంటి, తన వల్ల నాకు జరిగిన నష్టం సంగతి ఏంటి అన్న అంశాన్ని ఇప్పుడు తెర మీద తీసుకురావడం జరిగింది. అంటే మస్తాన్ సాయి విషయము, వీటన్నింటి గురించి ఇంకా నాకు అనవసరమైన విషయం అనుకుంటూ ఇప్పుడు తనతో నేను ఫైట్ చేసేది నాకు ఇప్పుడు రాజ్ కావాలని కాదు, రాజ్ నన్ను మోసం చేశాడన్న విషయానికి సంబంధించి ఇప్పుడు నేను ఫైట్ చేయబోతున్నాను. ఎందుకంటే నేను తెర మీదకి వచ్చి నా వాయిస్ వినిపిస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు వచ్చేసి నా వాయిస్ నొక్కే ప్రయత్నం చేస్తున్నారు, ఆడపిల్లకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడట్లేదు అని అంటే, రిలీజ్ అయిన వాయిస్లో విన్న తర్వాత లావణ్య ఏ ఒక్కరైనా సరే ఫస్ట్ నువ్వు చెప్పిన కంప్లైంట్కి విడుదలవుతున్న దానికి, ప్రీతి ఉదయ్లు చెప్పిన దానికి, ఈవెన్ రాజుకి సంబంధించిన అవార్డ్స్ని కూడా నువ్వు ఏ రకంగా విరగొట్టేశావు, నిన్ను ఎంత భరించాడు అంటూ వీళ్ళు చెప్తున్న దానికి. కాకపోతే లావణ్య పదే చెప్తుంది ఏంటంటే, ఇవన్నీ ఓవరాల్గా చెప్పడం కాదు, వాళ్ళు ఇన్ని రోజులు అంటే నిన్న డిబేట్లో ఒక క్వశ్చన్, ప్రీతి ఉదయ్లను నేను అంతా ఒకవేళ హెరాస్ చేస్తుంటే, వాళ్ళంతా బ్లాక్మెయిల్ చేస్తుంటే ఎందుకు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టలేదు, దానికి సంబంధించి ఆధారాలు ఎందుకు సబ్మిట్ చేయలేదు, చెప్పడానికి ఏముంది 100 చెప్పొచ్చు, ఇలాంటి వాళ్ళు ఇలా చెప్తూ వెళ్తూ ఉంటే మీలాంటి వాళ్ళు నమ్ముతున్నప్పుడు ఇంకా నేనేం చేయగలుగుతాను, అందుకే నాకు ఇంకా రాజు అవసరం లేదు, వాడు ఏ గంగలో ఉన్నా పోనీ నాకు సంబంధం లేదు, నాకు జరిగిన నష్టం గురించి నేను పోరాడదలుచుకున్నా, వాళ్ళ ఫాదరు ఏం చేసి వైజాగ్ నుంచి వెళ్ళి పారిపోయి హైదరాబాద్కి వచ్చాడో ఇక మీదట అవి నేను బయటికి రిలీజ్ చేస్తే, ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి
చూడండి మందు తాగుతున్నాడు, నాన్ వెజ్ తింటున్నాడు, వీళ్ళ నా క్యారెక్టర్ గురించి మాట్లాడేది, వీళ్ళ నాకు నీతులు చెప్పేది అంటూ కంప్లీట్ అయితే రివర్స్ గేర్ వేయడం జరిగింది. నిన్న అది కేసు నడుస్తుండగానే సాయంత్రము ముందస్తు బెయిల్కి రాజ్ హైకోర్టుకి అప్లై చేయడము, నిన్న దానికి సంబంధించి విచారణ జరగడము, ఇవాళ దాని బెయిల్ రిజల్ట్ కోసం రాజ్ అయితే వెయిట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అతనికి మరి ఈమె ప్రొవైడ్ చేసిన అంటే దిలీప్ సుంకర నిన్న లైవ్లో మాట్లాడిన దానికైతే ఒక అడ్వకేట్ అయ్యుండి అలా బూతులు మాట్లాడిన నేపథ్యంలో అయితే మరొకసారి ఇక్కడ దిలీప్ సుంకర తప్పులో పడ్డాడనే చెప్పాలి. ఎందుకంటే ఒక అడ్వకేట్ ఒకరిని దూషించే విధానానికి సంబంధించి 10 మందిలో ఉన్నప్పుడు అలా మాట్లాడకూడదు అనేసి అడ్వకేట్స్ చెప్పాలి. అలాంటి అడ్వకేట్ సహనాన్ని మరిచి భాషను మరిచి ఇష్టం వచ్చినట్టు తిట్టిన విధానాన్ని అయితే నిన్న చూడడం జరిగింది. ఈ నేపథ్యంలో కంప్లీట్ స్క్రిప్ట్ ప్రస్తుతం దిలీప్ సుంకర లావణ్యకు అందిస్తున్నాడు. ఆయన డైరెక్షన్లో అంటే ఇప్పుడు శేఖర్ భాష చెప్పిన స్టేట్మెంట్ అయితే ఇక్కడ గతంలో కేవలం డబ్బుల కోసం మాత్రమే, ఎంత అమౌంట్ ఎక్కువ అయితే అంత అమౌంట్ రాస్తారం దగ్గర నుంచి లాగుదాము అన్న విషయానికి సంబంధించి మొదటి నుంచి కూడా శేఖర్ భాష ఇది బ్లాక్మెయిలింగ్ వ్యవహారము, అనుకున్నంత అమౌంట్ కోసం దీన్ని ప్రాపగండా చేస్తున్నారు, అందుకోసమే ఈ కథా స్క్రీన్ ప్లే అంతా నడుస్తుంది అంటూ కూడా మొదటి నుంచి శేఖర్ భాష చెప్పడము, మస్తాన్ సాయి విషయానికి సంబంధించి ఆధారాలతో సహా నిరూపించడము, అలాగే వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఆడియో రూపకంగా బయటికి తీసుకురావడము, ఇదంతా జరిగిన నేపథ్యంలో ఇప్పుడు యూటర్న్ తీసుకోవడంతో ఆల్మోస్ట్ ఆల్ అయితే మొదటి నుంచి రాజ్ తరుణ్కి విషయంలో కొంత ఫేవర్ గానే చాలా మంది ఆడియన్స్ కానీ చూస్తున్న ప్రజలు కానీ ఉన్నారు. ఇక అన్న జరిగిన ఇన్సిడెంట్ తో అయితే లావణ్య మీద మరింత వ్యతిరేకత అయితే ప్రజల్లో వచ్చింది. ఇన్ని రోజులు తన కెరీర్ కోసము ఆలోచించిన రాజ్ తరుణ్ ఇంకా ఆలోచించదలుచుకోవాలి, నేను కూడా న్యాయపరంగానే పోరాడతాను అంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి బెయిల్ వస్తుందా రాదా? లావణ్య కోర్టులో మరి ఇన్ని రోజులు చేసిన దానికి ఇప్పుడు ఇవాళ మాపి పెడతావు, రేపు మాపి పెడతావు, ఎండ్ ఆఫ్ ద డే కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే అది మీడియాకైతే కంప్లీట్గా రివీల్ అవ్వాల్సిందే. పోలీస్ స్టేషన్లో నువ్వేమేమి ఆధారాలు సబ్మిట్ చేశారు, వాళ్ళు కోర్టుకి ఏమి ఇచ్చారనేది పాత్రికేయులు అయితే కోర్టు లోపలికి వస్తారు, ఖచ్చితంగా అక్కడ జరుగుతున్న డిస్కషన్స్ని ఆర్గ్యుమెంట్స్ని వింటారు, అక్కడ ఏదో రూపకంగా నువ్వు ఇచ్చిన డాక్యుమెంట్స్ బయటికి వస్తాయి. ఈ నేపథ్యంలో ఆమె కొన్ని నిన్న హాస్పిటల్ డాక్యుమెంట్స్ చూపించడం జరిగింది. దాంతోపాటు రాజ్ తరుణ్ వేరే హీరోయిన్లతో ముద్దులు పెట్టుకున్న విషయానికి సంబంధించి ఇంకొకటి ఏంటంటే హరియానా మీద బిగ్ బాంబ్ తెలిసింది. రాజ్ తరుణ్ వల్ల హరియానా ప్రెగ్నెంట్ అయ్యింది. ఆ విషయం నాకు లేటుగా తెలిసింది. ఆ తర్వాత ఒకరినొకరు తిట్టుకొని స్వారీలు చెప్పుకున్నాము అంటూ మరో బిగ్ బాంగ్ పెంచింది. మరి ఈ విషయాన్ని హరియానా ఎలా తీసుకుంటుంది, ఏం సమాధానం చెప్తే, అందుకే అంత స్లిమ్గా ఉన్న హరియానా మీరు ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎంత లావైంది ఆ పిల్ల మీరు చూసారా, బికాస్ ఆఫ్ మెయిన్ రీజన్ రాజ్ తరుణ్ అంటూ మరో బాంబ్ పెంచింది. ఆధారాలు లేకుండా ఎలిగేషన్స్ చేయొద్దు అంటే వాళ్ళు ఎలిగేషన్స్ చేస్తేనేమో మీరు రిసీవ్ చేసుకుంటారు, నేను చేస్తే రిసీవ్ చేసుకోరా అంటూ తను ఒక హీరోయిన్తో ఉన్న లిప్ లాక్ ఫోటోని చూపించారు. అయితే ఇది మళ్ళీ మూవీ ప్రమోషన్ అనుకుంటారేమో, ఇది బాగా క్లియర్గా తెలుస్తుంది వాళ్ళిద్దరు పర్సనల్గా ఉన్నప్పుడు తీసుకుంది అనేసి. ఇంక ఇలాంటి ఆధారాలు చాలా ఉన్నాయి, ఇన్ని రోజులు బయటికి తేవద్దు అనుకున్నాను, ఇక మీదట ఏమైపోయినా పర్వాలేదు, నేను నా ఫైట్ని కంటిన్యూ చేసి రాజ్ తరుణ్ బండారం బయట పెడతాను అంటూ కూడా నిన్న లావణ్య మాట్లాడడం జరిగింది. ఇక ఇది కోర్టు పరిధిలోకి వెళ్ళిపోతే కనుక ఇప్పుడు లావణ్య సబ్మిట్ చేసే ప్రూఫ్స్ పైనే కంప్లీట్ కేస్ ఆధారపడి ఉంటుంది. మరి రాజ్ తరుణ్ ఇచ్చిన ఆడియో ఎవిడెన్స్ని ఎంతవరకు పరిగణలోనికి తీసుకుంటారు, తన మీద హెరాస్ చేసిండన్న విషయానికి సంబంధించి ఈమె ఎలాంటి ఎవిడెన్స్ని సబ్మిట్ చేస్తుంది అనేదే ఇప్పుడు కేసు మొత్తం దాని చుట్టూ తిరిగే అవకాశం ఉంది. ఈ 10 yearsలో రాజ్ తరుణ్ లావణ్యకి ఎంత ఖర్చు చేశాడు, లావణ్య రాజ్ తరుణ్కి ఎంత ఖర్చు చేసింది, 70 లక్షలు పైగా పెట్టాను అనేసి అంటుంది. మరి కోర్టు అంటే అల్యూమిని ఇప్పించడానికైతే ఛాన్స్ లేదు, ఒకవేళ ఈమె పెళ్ళి అయ్యింది అని ప్రూవ్ చేసుకుంటే తప్పితే, అదర్వైజ్ అయితే ఈ అంశానికి సంబంధించి కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది, మిగతా కేసులకు ఇది ఖచ్చితంగా లావణ్య రాజ్ తరుణ్ కేసుకు సంబంధించి రేపటి రోజు మిగతా వాళ్ళు ఎవరైనా ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ వేయాలన్నా ఆలోచించే విధంగా కోర్టు తీర్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి వాటివి తెర మీదకి వచ్చే అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి చాలామంది అయితే ఇంట్రెస్టింగ్గా ఈ అంశానికి సంబంధించి కోర్టు ఎలా ప్రొసీడింగ్స్ తీసుకుంటుంది, ఎవరి వైపు అంటే వాళ్ళు ఇచ్చే ఆధారాలతో ఎవరి వైపు ఆ సాక్ష్యాలు అనేది బలంగా నిలబడతాయి, ఇప్పుడు ఆ సాక్ష్యాలే ఈ కేసులో కీలకం కాబోతున్నాయని మాత్రం క్లియర్ కట్గా తెలుస్తోంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.